ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మాసంలో 9వ నెల 1వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు ఈ ఫలాల పండుగ జరుగుతూ ఉంది. ఈ ఫలాల పండుగ ఇక్కడ మందిరం నిర్మింపబడిన తర్వాత ఇది 3 సంవత్సరాలు దాటి 4వ సంవత్సరం వచ్చింది. ఈ 3 సంవత్సరాలు మరి చక్కగా దేవుడు ఆశీర్వాదకరంగా ఈ సన్నిధిని మరి కొనసాగిస్తూ ఉన్నాడు. వాస్తవానికి ఈ 9 రోజుల ఫలాల పండుగ 6 రోజులు మందిరంలో జరిగింది. చాలా ఉజ్జీవంగా ఆశీర్వాదకరంగా జరిగింది. ఈ 3 రోజులు సువార్త సభలను మనం ఏర్పాటు చేశాం. ప్రియులారా, ఈ ఫలాల పండుగ ఇక్కడ 7 రోజులు మార్చిలో 7 దినాలు అగ్రహారం రైల్వే గేట్ 60 కాలనీలో చిన్నబాబు ఆధ్వర్యంలో అక్కడున్న మందిరంలో 7 రోజులు ఉపవాస ఉజ్జీవ కూటాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. 7 బుధవారాలు కరుణా కాలనీలో జనవరిలో ఫిబ్రవరి 7 బుధవారాలు వారానికి ఒకసారి జరుగుతాయి. ఈ కూటాల్లో దేవుడి ప్రియులారా, చాలా మంది అనుకుంటారు గిద్దెన్ శంకర్ గారికి చెన్నై నుండి ఫండ్స్ వస్తున్నాయి, ఈ మధ్య అమెరికా నుండి వస్తూ ఉంది అనుకుంటారు. కాదండి, ఈ ఫలాల పండుగ ఉపవాస ఉజ్జీవ కూటాలు 7 బుధవారాల కూటాల్లో సంఘం పెరిగింది బాగా. గత సంవత్సరాల నుండి కరోనా వైరస్లో కూడా నేను పనిచేశాను. కరోనా వైరస్లోనే ఈ మందిరం స్థలం కొని కట్టడం జరిగింది. ఇక్కడే ఇంకా 2-3 స్థలాలు కూడా ప్లాన్ జరుగుతూ ఉంది. ఈ స్లాబ్ వేయకుండా ఆపటం కూడా కొంచెం ప్లాన్లోనే ఆపాను నేను. ఆ విషయం ఏమిటంటే సంపాదిస్తాను, ఏంటి డబ్బు కాదు, ఆత్మల్ని సంపాదిస్తాను. ఇలా కూటాలు పెట్టుకొని పొలాలు ఊరు బయట బురద, మరి ఇంత కూటం జరుగుతుందంటే 9 రోజులు. ఇది కారణం ఏంటంటే నేను నా పిల్లలు ప్రియులారా మీ కుటుంబం కలిసి సంఘంతో కలిసి సంఘాన్ని మరి సువార్తను ప్రకటించి సంఘం ఆత్మలు సంపాదించి సంఘాన్ని పెంచాం. ఈరోజు ఆత్మలు పెరగటాన్ని బట్టి ప్రియులారా ఫైనాన్షియల్గా కూడా అన్ని కార్యాలు ఆశీర్వాదకరంగా దేవుడు కొనసాగిస్తూ ఉన్నాడు. ఇలా పెరగటాన్ని బట్టి ఇంతమంది సేవకులను కూడా సంపాదించుకోగలిగాను. విషయం ఏమిటంటే మరి ఇక్కడున్న ఆత్మీయులు చెన్నుపల్లి శ్యాంప్రసాద్ గారు మా ఆత్మీయ తండ్రి, ఆయన దగ్గర నేర్చుకున్నది, ఆయన వేసిన బాట. పాస్టమ్మ గారు ప్రభునందు నిద్రించారు. ఆమె లేకపోయినా ఆమె క్రియలు, ఆమె యొక్క ఈ భోజన కార్యక్రమాలు కానీ, ఈ ప్రేమీయటం కానీ, ఈ ఒంగోలులోనే కాదు 3 రాష్ట్రాల్లో కూడా నాకు పడిన పేరు ఏంటంటే, ఈ మాట నేను చెప్పకూడదు, మంచి ప్రేమ కలిగిన దైవజనుడు. అది ఎవరి దగ్గర నేర్చుకున్నానంటే మరి మాలతక్క గారి దగ్గరే నేను నేర్చుకోవటం జరిగింది. పెట్టడం కానీ, ప్రేమియటం కానీ, కొట్టిన వాళ్ళని తిట్టిన వాళ్ళని కూడా కలుపుకునే గుణాన్ని ఎప్పుడైతే కలిగి ఉన్నానో అప్పటి నుండి ఈ యొక్క కూటాలు, ఈ యొక్క సన్నిధి ఆశీర్వాదకరంగా జరుగుతూ ఉంది. మరి వాతావరణం ఇంత చక్కగా, ఎంత తుఫాన్ అండి, ఎంత బీభత్సంగా వారు వెళ్తున్నప్పుడు నిన్న కూడా పాస్టర్ గారు వాళ్ళు ఎంత బీభత్సంగా, మరి పక్కన వరకు కూడా చుట్టుపక్కలంతా కూడా చాలా వర్షాలు ఉన్నది. ఇదంతా కూడా మీ ప్రార్థన వల్ల కొనసాగుతూ ఉన్నది. ఈ మందిరము ఇంకొంచెం పెంచాలి, కలుపుకోవాలి, పైన స్లాబ్ వేయాలి. ఇక్కడ సేవకుడు రాజేష్ గిద్యోన్ దీపికాలు 60 కాలనీలో ప్రియులారా అక్కడ కూడా డబుల్ మందిరం వేసాము, పైన కింద. అక్కడ సురేష్ గిద్యోన్, మరి అలాగనే డయానాలు ఉన్నారు. ఈ మధ్యకాలంలో బాబు మలేషియా వెళ్ళాడు. మలేషియా వెళ్ళి అని తీసుకురాలా, సంఘస్థులందరూ తలా ఒక చేయేస్తే అక్కడికి వెళ్ళి స్వార్థ మలేషియా, సింగపూర్ వెళ్ళాడు. ఆ వెళ్ళటంలో ఇతర దేశంలో కూడా వెళ్ళి స్వార్థను ప్రకటించడానికి ప్రియులారా మరి ఇంకా ఆఫర్లు ఇంకా కొంతమంది పిలుస్తూ ఉన్నారు. వచ్చే అక్టోబర్, నవంబర్లో కూడా వాళ్ళు పిలిస్తే, వాళ్ళు టికెట్ ఇస్తేనే వెళ్తున్నాడు, కానీ ఇక్కడేమి తీసుకొని వెళ్ళటం, అక్కడి నుంచి తీసుకురావటం లేదు. మీ అందరూ ప్రార్థన చేయండి ప్రియులారా. అదేవిధంగా చెన్నై నుండి డేవిడ్సన్ మన మధ్య ఉన్నారు, వారికి వందనాలు.